ఫ్రెండ్స్, మిద్దె తోటలోని ఫ్లవర్స్ చూస్తారా మీరు? చూడండి, ఇవి పల్స కాయలు వర్షం వచ్చినప్పుడు అంతా రాలిపోతున్నాయి. ఈ మొక్కను కూడా తీసుకెళ్ళి కింద పెట్టేయాలి. ఇదిగో ఈ ఫ్లవర్స్ చూడండి, కింద పెట్టేయాలి. లేకపోతే మిద్దె తోటలో కొన్ని రోజులు ఫస్ట్ వస్తున్నాయి, తర్వాత రావట్లేదు. ఎడినియం చూడండి, ఫస్ట్ వేసినప్పుడు కుండీలో బాగానే వచ్చినాయి, కానీ రోజులు గడిచేటప్పటికి రావట్లేదండి. సో ఈ ఫ్లవర్స్ చూడండి, లిల్లీ, ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో. లిల్లీస్ ఇవి చూడండి, ఇవి దిష్టి పూలు. ఇవైతే ముళ్ళు ఉంటున్నాయండి. అదిగో అవి అయితే నేను భువనేశ్వర్ నుంచి తెచ్చాను, అయ్యే ముళ్ళు లేవు. ఈ ఫ్లవర్ ఒక్కటే, కానీ ఇదిగో చూడండి, ఇది ముళ్ళు ఎట్లా ఉందో, అది మాత్రం ముళ్ళు లేదు. ఇవ్వండి, బొడ్డు మళ్ళీ వస్తుంది ఇందులో. మరి చూసారా ఇవన్నీ? సో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ గులాబీ అయితే చనిపోయింది, మల్లెలు వస్తున్నాయి. ఇది కూడా అండి చనిపోతుంది. మనం మొక్క ఉండగానే మళ్ళీ మొక్కని ప్లాన్ చేసుకోవాలండి. ఇవి కూడా ఇది. సో కేశవర్ధనేది, ఇది మల్లె, ఇది లిల్లీ, ఇది పెద్ద మల్లె, బొడ్డు మల్లె. ఇంకోటి కూడా తెచ్చాను నేను, ఇది. సో ఇది పొన్నగంటి, ఇదేమో ఇలాచి. ఇది గులాబీ కూడా మరి ఇప్పుడు కట్ చేస్తాను, ఇక దాని గురించి మరలా చెప్తాను. మరువం. సో ఇవన్నీ విరజాజి, చెట్టు విరజాజి, రణపాల. సో ఇట్లా ఉన్నాయండి. అది గులాబీ, జర్బరా. ఈసారి నేను జర్బరా కింద నాటానండి, జర్బరా కింద నాటాను. ఎట్లా వస్తుందో చూడాలి. ఇంకో రోజ్. ఎంత క్లీన్ చేసిన గడ్డి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది పీకటం. ఇదిగోండి, ఈ పూలు అయితే చాలా వస్తున్నాయి. గడ్డి మాత్రం పిచ్చిగా వస్తుంది కుండీల్లో కూడా. మరి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అక్కడ చూడండి, తమలపాకు, తులసి, మళ్ళీ కరివేపాకు. తమలపాకు, తులసి, కరివేపాకు. సో ఇవి బాగానే వస్తున్నాయి. చూడండి, ఈ పూలైతే పుష్కలంగా వస్తున్నాయి. మదర్ ఆఫ్ 1000. ఇవిగో చూడండి, ఇవన్నీ కొన్ని పోయినాయి, పీకేసాము. ఇది పెన్నీ వర్త్, దాంట్లోంచి దీంట్లో వేసాను. ఇది ఇందులో కూడా ఈ చెట్లు వచ్చేసి ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఇవేమో పిచ్చిగా వచ్చేస్తున్నాయి. రోస్మేరీ, బ్రహ్మకమలం, రోస్మేరీ. చూడండి, సీతమ్మ వారి జడ. ఇక ఇవన్నీ ఇట్లా ఉన్నాయండి నా యొక్క మిద్దె తోటలోని మొక్కలు. సో పునర్వ, సిలోన్ బచ్చలి, పెర్నం. ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో, ఎడినియమ్స్. వీడియో అప్పుడే చాలా అయిపోయింది. సో చూడండి ఎట్లా ఉన్నాయి. ఇది కూడా ప్లస్ అక్కడ కూడా అయితే లేదు. ఇవిగోండి, ఇవి కూడా
ఎడినియమ్సే. దీన్ని మళ్ళీ సెట్ చేయాలి. ఇదిగోండి చనిపోయింది అనుకున్న మార్నింగ్ గ్లోరీ. కొన్ని విత్తనాలు అక్కడక్కడ పడి వస్తున్నాయండి, కొన్ని విత్తనాలు అసలే దొరకట్లేదు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నా గార్డెన్పై మీ అభిప్రాయం చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్.